హరి ఓం శివోహం. నా గురుదేవుల సిద్ధగురువుల జగద్గురువుల సద్గురువుల ఆది శంకరాచార్యుల వారి పాదాలకు ప్రణామాలు. నా ఇష్టదైవం ఆరాధ్య దైవం మా కులదైవం పాదాలకు ప్రణామాలు. విశ్వకర్మ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, విశ్వము ప్రకృతి వికృతి సృష్టి వారి పాదాలకు ప్రణామాలు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం. ఇప్పుడు నేను తెలియజేసే వీడియో వజ్రకాయ దేహం అనే దానికి సంబంధించి తెలియపరుస్తాను. వజ్రకాయ దేహం అంటే ఏమిటి? వజ్రకాయ దేహం అంటే ఒకప్పుడు హనుమంతుడిది వజ్రకాయ దేహం అని తెలుసు. ఇప్పుడు నేటి సమాజంలో వజ్రకాయ దేహం అంటే ఎవరికో ఒకరికి ఎక్కడో ఒక చోట ఉండాది. వజ్రకాయ దేహానికి సంబంధించి అప్పట్లో కత్తులు గడ్డపార్లు అటువంటివి పొడిచినా కూడా వారి దేహానికి ఏం గాయం అవ్వదు. ఆ విధంగా ఉండింది వజ్రకాయ దేహం అనేది. ఇప్పుడు ఈ కలియుగంలో మనం చేసుకుంటే వజ్రకాయ దేహం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. అవి మీరు తయారు చేసి ఇవ్వండి, మేము డబ్బులు పంపిస్తాం, డబ్బులు ఎంత అవుతుందో చెప్పండి అని అడిగే వాళ్ళు ఉన్నారు. అట్టి వారందరి కోసం ఈ వీడియో తెలియజేస్తున్నాను. డబ్బుల కోసం వ్యాపారం లాగా చేసి మేము వృత్తిని అమ్ముకోదలుచుకోలేదు కాబట్టి మీకు అవసరం ఉన్న వాళ్ళు మీరు రండి, స్వయంగా మేమే దగ్గరుండి తయారు చేపించి ఇస్తాము. మీరు చేసుకునే అందులో ఏదైతే చేసుకుంటారో దాంట్లో కొంతమేరకు ఇవ్వండి, మిగిలింది మీరు తీసుకొని వెళ్ళండి. ఆ విధంగా వజ్రకాయ దేహానికి సంబంధించిన విధి విధానాలు అంటే అన్నీ బహిర్గతం చేయకూడదు, కొన్ని బహిర్గతం చేయవచ్చు, కొన్ని చేయకూడదు. కావలసిన వారు ఎవరైనా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మా నెంబర్ 8500557488. మేము అన్నమయ్య జిల్లా పీలేరులో ఉంటాము. వజ్రకాయ దేహము ఇప్పుడు ఉన్నవారు ఒక 50 సంవత్సరాల వయసు కలిగిన వారు ఉన్నారనుకోండి. ఇది తయారు చేసుకొని వాళ్ళు ఉపయోగిస్తే వారి వయస్సు అంటే శరీరం త్వరగా ముడతలు పడిపోకుండా, ఎముకలు బలం తగ్గిపోకుండా, యవ్వనులకు ఏ విధంగా శక్తి సామర్థ్యాలు ఉంటాయో ఆ విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా దానికి సంబంధించిన నియమనిష్టలు ఏమి, ఏ విధానంలో ఉపయోగించుకోవాలి, తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఇటువంటి సందేహాలు వాట్సాప్లో కాకుండా వీడియోలోనే తెలియచేస్తాను. 15 రోజులు పక్షం 15 రోజులు పడుతుంది తయారు చేయడానికి. 15 రోజులు పడితే తయారైన దాన్ని వారు సేవించాలి, అంటే ఆహారం మాదిరి తీసుకోవాలి. దానికి 108 రోజులు పడుతుంది. మండలం రోజులకు ఒక శక్తి లభిస్తుంది. మరలా రెండో మండలానికి ఒక శక్తి, రెండో మండలం దాటినాక మరొక శక్తి. ఆ విధంగా దేహంలో మార్పులు సంభవిస్తాయి, మానవాతీత శక్తి లభిస్తుంది. దీంట్లోనే చేసుకుంటే దూరదృష్టి శవనం కూడా లభిస్తుంది. అంటే సాధకులకు కూడా చాలామందికి ఉపయోగపడుతుంది. దూర ప్రాంతం నుంచి ఒక ఫోటో పెట్టారు, అక్కడ ఏం జరుగుతుంది, ఆ భూమిలో కానీ ఆ స్థలంలో కానీ ఎవరైనా చేతబడి చేసి ఉన్నారా, లేకంటే ఏదైనా నిధి నిక్షేపాలు ఉన్నాయా, అట్టి విషయాలను అక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచే కూడా తెలియపరచవచ్చు. అవి బహిర్గతం చేయకూడదు కాబట్టి ఈ విధానంలో ఉంటుంది, ఈ విధంగా ఉపయోగపడుతుంది అని మాత్రమే తెలియపరుస్తున్నాను. దానికి సంబంధించి చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉన్న నేటి సమాజంలో ఆరోగ్యమే మహాభాగ్యం. 1000 కోట్ల సంపద ఉన్నా తాను ఆశించిన తినలేకపోతే అది సంతోషం కాదు. అదేవిధంగా ఎంత అధికారం ఉన్నా తాను ఫలానా చోటికి వెళ్ళాలనుకుంటే
వెళ్ళలేని అనారోగ్య పరిస్థితి ఉంటే అది సంతృప్తి కాదు. అట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏముంది? సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవించడం అంటే ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం, దుర్భరంగా ఉంది. ఎందుకు అలా ఉందంటే కాలుష్యం, రేడియేషన్, ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాం. మనము టెక్నాలజీ అని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో మనకు తెలియకుండానే ప్రకృతి నాశనం అవుతుంది. ప్రకృతి నాశనం అంటే మనల్ని మనం నాశనం చేసుకుంటున్నట్టే లెక్క. ఇప్పుడున్న కంప్యూటర్ కాలంలో సెల్ ఫోన్ అంటే మొబైల్ లేకుండా జీవించే వాళ్ళు ఎంతవరకు ఉంటారు? టీవీ లేకుండా ఉన్న ఇల్లు ఎన్ని ఉంటాయి? తక్కువగా ఉంటాయి. చాలామంది ఎక్కువగా వాడుతున్నారు. అంటే మొబైల్ ద్వారా రేడియేషన్ వచ్చా, కంప్యూటర్ ద్వారా, మొబైల్ ద్వారా కంటి చూపు దెబ్బతినే అవకాశం వచ్చా, టూ వీలర్ ప్రయాణాల ద్వారా కూడా కంటి పొర, పై పొర దెబ్బతిని కంటి చూపు త్వరగా మందగిస్తుంది. ఓ కాలంలో మనుషులు 90 సంవత్సరాల వయసప్పుడు కూడా దృష్టి బాగుండింది. ఈ కాలం మనుషులకు 15 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 25 నుంచి 30 సంవత్సరాల లోపు వారికి చాలామందికి దృష్టి లోపం సంభవిస్తుంది. కారణం ఇవే. టెక్నాలజీలో మనము అవసరానికి ఉపయోగించుకోవడానికి తయారు చేశారే కానీ ప్రతి క్షణము ఉపయోగించాలని తయారు చేయలేదు. సెల్ ఫోన్ కానీ, టీవీ కానీ, వెహికల్ కానీ అవసరమైతేనే మనం వాడుకోవాలి. నిష్కారణంగా వాడితే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ విధంగా మనం తినే ఆహారం కలుషితమైపోయింది. మందులతో తయారైనటువంటి పండించే ఆహారం మనం భుజిస్తున్నాం నేటి కాలంలో. పైగా ఎక్కువగా మసాలా కూరలు. మరి ఆ కాలంలో లేవా అంటే ఇంత లేదు. అప్పుడు ఎంతసేపటికి దంపుడొడ్లు బియ్యం బలము. ఎందుకంటే బియ్యం పైన పొర పోదు, అలాగే ఉంటుంది. అది తింటే బలం. ఇప్పుడు మనం నీట్గా పాలిష్ పట్టించి సన్నగా బియ్యం చేయించుకొని మేము సోనా మసూరా తింటామని ఒకరంటే, మేము జీలకర్ర మసూరా తింటామని మరొకరు అంటున్నారు. ఆ విధంగా చేయడం వలన బలం లేకుండా పోయింది. ఆ కాలంలో జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు, సద్దల సంగటి ఇవి తినేవారు ఆహారంగా. వాటిల్లోకి పచ్చళ్ళు, చింతకాయ పచ్చడని, ఆహారం లేకైతే పచ్చి పులుసు అని, అట్లా మసాలాలు లేవు. చింతకాయ, పచ్చి పులుసు ఇటువంటి వాటిలో పులుపు శాతం ఎక్కువ. అంటే అనారోగ్యాలు దరి చేరకుండా ఉంటాయి. ఆ తర్వాత రసం, మళ్ళీ మజ్జిగ, పెరుగు ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని రక్షించేటివే. ఇప్పుడు నేటి సమాజంలో నిత్యం అవి వాడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. చింతకాయ పచ్చడి, పచ్చి పులుసు, రసము, శనగ్గింజల చట్నీ ఇటువంటి చాలా తక్కువ మంది వాడుతున్నారు. నిత్యం మసాలా కూరలు కావాలి. అది చికెన్ అందుబాటులో దొరుకుతుంది, వెంటనే తెచ్చేసుకున్నామా, చేసేసుకున్నామా, తినేసారా అని. రెండవది, ఏ కూరగాయలు తీసుకున్నా వేపుడులాగా కాకుండా పులుసు కావాలి, మసాలాలతో పెట్టిన చేసినటువంటి పులుసే కావాలని కూరగాయలకు మందులు కొడుతున్నారు. 6 నెలలకు 2 కేజీలు రాని కోడి 40 రోజులకే 2-2.5 కేజీ అయిపోతుంది. ఇవన్నీ మందులతోనే కదా ఫాస్ట్గా అవుతున్నాయి. అటువంటి ఆహారం భుజించేటప్పుడు ఈ శరీరం కూడా ఫాస్ట్గానే నశించిపోతుంది కదా. ఈ విషయాన్ని కొందరు గ్రహిస్తున్నారు, మరికొందరు తెలుసుకొని కూడా తప్పని పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో సెల్ ఫోను, టీవీ, కరెంటు లేకుండా జీవించే ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఏదైనా మనం ఆచరిస్తేనే, మనం ఆచరించకపోతే ఏదీ లేదు. ఏది ఆచరిస్తామో అదే మనల్ని రక్షించడమైనా, శిక్షించడమైనా, భక్షించడమైనా జరుగుతుంది. కాబట్టి మనం ఆచరించే విధి విధానాలను బట్టే ఫలితాలు లభిస్తాయి. నేటి సమాజంలో ఆరోగ్యం కోసం వజ్రకాయ దేహం లాంటి శక్తి శరీరానికి రావడానికి సంబంధించి తయారు చేసుకోవడానికి 15 రోజులు పడుతుంది. అన్నీ బహిర్గతం చేయకూడదు కాబట్టి ఇంత మేరకు తెలియచేశాను. అవసరమైన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకు స్వయంగా చేసి, వాళ్ళ చేతుల మీదుగానే చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇబ్బంది ఏమి ఉండదు. విధి విధానాలన్నీ బహిర్గతం చేయకూడదు. వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి. ఫోన్ ఎప్పుడు మాట్లాడాలి చెబుతాము, అప్పుడు మాట్లాడితే మీకు విషయాలు సంపూర్ణంగా తెలియచేస్తాము. ఆరోగ్యమే మహాభాగ్యం, దానికోసమే తెలియచేస్తున్నాము. సంపూర్ణ ఆరోగ్యం
నిత్య జీవనం, సుఖం, యవ్వనం, సంతోషం లాంటివి లభించడానికి వజ్రకాయ దేహం అటువంటి శక్తి శరీరానికి లభించడానికి తెలియచేశాము. సర్వే జన సుఖినో భవంతు.